నమస్తే సంజన, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. రాష్ట్రాల తీరుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిధులున్నా కూడా వాడుకోవడం లేదని, వినియోగం చేయకుండా మళ్లీ అడగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక లెక్కలతో సహా చెప్తానని అంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? బీజేపీయేతర రాష్ట్రాల్లోనే అసలు ఈ పరిస్థితులున్నాయా? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇదే తంతు కొనసాగుతుందా? సో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి చర్చలో షేక్ బాజీ కాంగ్రెస్ నేత, అలాగే చందు సాంబశివరావు జనసేన నేత, అలాగే మస్తాన్ రావు విశ్లేషకులు, అలాగే శేషు విశ్లేషకులు ఉన్నారు. ముందుగా అందరికీ నమస్తే అండి. నమస్కారం. సో మనం చూసుకున్నట్లయితే నిర్మలా చెప్పండి, వినిపిస్తోందా అండి? ముందుగా సాంబశివరావు గారు చెప్పండి. సో మనం చూసుకున్నట్లయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పలు కామెంట్స్ కూడా చేశారు. సో నిధులు విడుదల చేశారు, బట్ విడుదల చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా మీకు యూజ్ చేసుకోవడం రావట్లేదు అని చేసిన కామెంట్స్లో అసలు ఎంతవరకు నిజం ఉందంటారు? అసలు ఆ కామెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ అమ్మా సంజన గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. అయితే ఆమె చేసిన అబ్జర్వేషన్ కొత్తదని నేనేం అనుకోవట్లేదు. ఫర్ సమ్ డికేడ్స్ ఇవి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న విషయమే. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొంత నిధులు కేటాయించినప్పుడు ఆ నిధుల్ని కేంద్రం సరైన సమయంలో రిలీజ్ చేయగలుగుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే, అసలు ఆయా రాష్ట్రాలు ఆ ప్రాజెక్ట్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి ఆ నిధుల్ని వాడుకోగలుగుతున్నాయా అనేది రెండో ప్రశ్న. జనరల్గా మీ బ్లేమ్ గేమ్ ఉంటుంది. కేంద్రం మాకు సరిగ్గా సహాయం చేయట్లేదని రాష్ట్రాలు అంటూ ఉంటాయి. అలాగే రాష్ట్రాలు సరిగ్గా సరైన టైంలో వాడుకోవట్లేదని కేంద్రం ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ నిజం ఏంటంటే, ఉదాహరణకి ఎంపీ ల్యాడ్స్ విషయం చూద్దాం. ఈ మధ్య నేను ఒక రిపోర్ట్ చూశాను. అవుట్ ఆఫ్ 740+ ఎంపీస్ 500 ఎంపీస్ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళ ఇయర్లీ ఫండ్స్ వాడుకోరట, ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్. కొంతమంది అయితే జీరో, అసలు ఏమీ వాడుకోరు. ఎందుకు వాడుకోరంటే, నేను నా కాన్స్టిట్యున్సీలో పలానా ఊరికి ఏదైనా చేస్తే, పలానా రోడ్డు అంటే, పలానా బిల్డింగ్ అంటే మిగతా వాళ్ళ కోపం వస్తుందేమో, నాకెందుకు అని అసలుకే వదిలేస్తారనమాట. ఇలాగే రాష్ట్రాల్లో మనకేమవుతుంది, ఇప్పుడు యూనియన్ లిస్ట్ ఉంది, స్టేట్ లిస్ట్ ఉంది, కామన్ లిస్ట్ ఉంది, కంబైన్డ్ లిస్ట్ ఉంది. ఈ లిస్టులో ఉన్నప్పుడు ఒక లిస్టులో ఉన్న అంశానికి కేంద్రం, సపోజ్ స్టేట్ లిస్టులో ఉన్న అంశం మీద కేంద్రం ఒక పథకాన్ని అనౌన్స్ చేసినప్పుడు కేంద్రానికి ఎంత బాధ్యత ఉంటుందో రాష్ట్రానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఉదాహరణకి హైవేస్ చూద్దాం. మనం హైవేస్ పలానా రాష్ట్రంలో పలానా హైవే శాంక్షన్ చేసామని కేంద్రం అన్నప్పుడు, నేషనల్ హైవే శాంక్షన్ చేసాం, కొత్త రూట్ శాంక్షన్ చేసాం, ఉన్నదానికి ఎక్స్పాన్షన్ శాంక్షన్ చేసామని అన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషను, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా ఆ రాష్ట్రం చూసుకోవాలి, త్వరితగతిన చూసుకోవాలి. వాళ్ళు చూసుకోగలిగితే, క్లియర్ చేయగలిగితే ఆ ప్రాజెక్ట్ ఇనిషియేట్ అవుద్ది, కంప్లీట్ అవుద్ది, ఆన్ టైం ఆ ఫండ్స్ను వాడుకున్నట్టు అవుతుంది. ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తంలో స్టేట్స్ చేయాల్సిన పనులు స్టేట్స్ ఇన్ టైం చేసుకోలేక, ఫర్ వేరియస్ లీగల్ అండ్ అదర్ పొలిటికల్ రీజన్స్ ఆ ఫండ్స్ను వాళ్ళు వాడుకోలేకపోతున్నారు అనుకోండి, ఈ ఐటమ్ ఇలాగే ఉండిపోద్ది. ఎన్నాళ్ళు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. అంటే మనం నిజంగా వెనక్కి చూస్తే 1990స్లో లేదా 2000స్లో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మాట్లాడిన ప్రాజెక్టు, దానికి ఇచ్చినటువంటి కేటాయింపులు ఇవాళ కూడా వాడుకునే పరిస్థితులు ఉంటాయి. స్పెసిఫిక్గా నంబర్స్, స్పెసిఫిక్గా ప్రాజెక్ట్స్ ప్రాబ్లీ నిర్మలా సీతారామన్ గారు పబ్లిష్ చేస్తారు, చూద్దాం. బట్ దిస్ ఈస్ ద జనరల్ ఇంప్రెషన్, జనరల్ అబ్జర్వేషన్స్ ఎవ్రీబడి ఈజ్ మేకింగ్. దీనికి కారణాలు ఏంటి? దీంట్లో మళ్ళీ ఇప్పుడు కేంద్రము, రాష్ట్రము, ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ, ఒకే కూటమి చేతుల్లో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ఒక రకమైన పార్టీ చేతుల్లో, రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇది ఇప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. మీ స్టేట్మెంట్లో ఉంది ఏంటంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ కాని రాష్ట్రాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, జనరల్గా ఆ వ్యత్యాసం మీద ఉన్నప్పుడు స్టేట్స్ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది? మేము కాంగ్రెస్ లేదా ఎన్డీఏ కాదు కాబట్టి మమ్మల్ని కేంద్రం చిన్న చూపు చూస్తుంది అని క్లెయిమ్ చేస్తారు. లేదు, బీజేపీ ఎన్డీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే మోర్ ఎఫిషియెంట్గా త్వరగా పనులు అవుతున్నాయని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండు చూస్తున్నాం మనం. ఈ రెండింటి మధ్యలో ఆబ్జెక్టివ్గా రియల్ ఎకనామిక్ టర్మ్స్లో, రియల్ డెవలప్మెంట్ టర్మ్స్లో కనుక మనం విశ్లేషించినట్టయితే, కేంద్రం బడ్జెట్లో శాంక్షన్ అయిన ప్రాజెక్టు
కేంద్రం బడ్జెట్ ఆల్రెడీ ఇచ్చేసింది, దానికి కావాల్సిన కేటాయింపులు కమిట్ అయింది అని అనుకున్న తర్వాత ఇంకా నా ఉద్దేశం కేంద్రాన్ని బ్లేమ్ చేయడానికి పెద్దగా ఏముండదు. ఆయా రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలి. ఆయా రాష్ట్రాలు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, లోకల్ లీగల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సెటిల్ చేసుకోగలిగితే ఆ బడ్జెట్ని వాడుకునే అవకాశం వాళ్ళకి వస్తుంది. ఇక ప్రతిదానికి మనం కేంద్రం మాకు ఇవ్వటం లేదు, కేంద్రం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంటే ఇది గతంలో ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు అంటే కొంతవరకు సాంబశివరావు గారు ఇప్పుడు ప్రధానంగా మనం ఇవాళ మీకు చూసుకున్నట్టయితే నీతి సాంబశివరావు ఆయోగ్ గారు అలా క్లెయిమ్ చేయడానికి కూడా లేదు. ఎస్ మ్యామ్. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా ప్రతి ప్రాజెక్ట్కి మనం ఒక బడ్జెట్ ఒకటి చెప్తాం. సో ప్రతిదీ వాళ్ళు ఏదైతే మనం అడిగామో సో అది నిధులు ప్రాపర్గా ఇస్తున్నారా, ఇవ్వట్లేదు కదా. సో ఇవ్వడంలో కూడా లేట్ అవుతుంది, సో అడిగినంత నిధులు ఇవ్వట్లేదు. సో మనం అలాంటప్పుడు ఎలా ప్రాపర్గా యూజ్ చేసుకుంటాం అంటే ఇప్పుడు తనన్న నిర్మలా సీతారామన్ సో ప్రాపర్గా లెక్కలతో సహా చెప్తా మీకు యూజ్ చేసుకోవడం రావట్లేదు. అసలు ప్రాపర్గా నిధులు వస్తున్నాయా, నిధులు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? అంటే ఐ టెండ్ టు సపోర్ట్ నిర్మలా సీతారామన్ గారు. ఎందుకంటే ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఇవాళ మనకి నీతి ఆయోగ్ ఉంది. ఇవాళ కరెంట్ సిచ్యువేషన్ చూసుకున్నాం. అందరూ సీఎంలందరూ దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. ఒకసారి బడ్జెట్ ఎలకేషన్స్ అయిపోయిన తర్వాత కేంద్రం కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని సకాలంలో వాడుకోగలుగుతున్నారా లేదా అనేది ముందు రాష్ట్రం ఆన్సర్ చేయాలి దానికి, ఆ క్వశ్చన్కి. రాష్ట్రం మేమంతా రెడీగానే ఉన్నాం, ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ క్లీన్ 100% ఫర్ ద ప్రాజెక్ట్ గో అహెడ్ అని అన్నప్పుడు అప్పుడు బడ్జెట్ రిలీజ్ కావట్లేదు, మీకు డబ్బులు రిలీజ్ కావట్లేదు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఓకే వీళ్ళకి అనేక మార్గాలు ఉన్నాయి. దాన్ని రైజ్ చేయడానికి పార్లమెంట్ ఉంది, దాన్ని రైజ్ చేయడానికి నీతి ఆయోగ్ ఉంది. మీరు ఎంటైర్ కంట్రీ ముందు ఒక ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఐ థింక్ కేంద్ర ప్రభుత్వానికి అంత ఈజీగా ఉండదు తప్పుకోవడానికి. పైగా తప్పుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు. ఉదాహరణకి రాష్ట్రాలకు అసలు డబ్బులు ఇప్పుడు ఎలా వస్తున్నాయి? జనరల్ డివల్యూషన్లో కొంత వస్తాయి, జిఎస్టీ కంపెన్సేషన్ కింద కొంత వస్తాయి, స్పెషల్ అసిస్టెన్స్ కింద కొంత రావచ్చు, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలకి అడిషనల్ ఫండింగ్ రావచ్చు. ఇదంతా కూడా దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదమ్మా. మనకేం తెలియకుండా ఎవరో మా రాష్ట్రం కాబట్టి, మా ప్రాంతం కాబట్టి మేము ఎక్కువ డబ్బులు ఇచ్చేసాము అనే అంత అవకాశాలు ఉండవు. ఏదో కొద్దిగా ఏదో 1 or 2% పార్షియాలిటీ ఉంటుందా, సబ్జెక్టివ్గా డెసిషన్ మేకింగ్ ఉంటుందా అంటే అది హ్యూమన్. దాన్ని పక్కన పెట్టేస్తే గ్రాస్గా మీరు భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమిలో లేరు కాబట్టి మీ రాష్ట్రానికి మేము డబ్బులు ఇవ్వము అనే పరిస్థితి కేంద్రానికి ఉంటుందా? ఇట్ బికమ్స్ ఇల్లీగల్, ఇట్ బికమ్స్ అన్కాన్స్టిట్యూషనల్ స్ట్రైట్ అవే. అలా అనడానికి అవకాశం లేదు. కాబట్టి రాష్ట్రాలు కూడా కొంత ప్రొయాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాలు తమ వంతు తమ చేసి ఆ ఫండ్స్ని వినియోగించుకోవడానికి ఏమేమి కావాలో ఆ మార్గాలు అయితే డెఫినెట్గా వాళ్ళు వెతుక్కోవాలి. దట్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్స్. దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే ఫండ్స్ మీరు అడిగేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు. అలాగే జిఎస్టీ కంపెన్సేషన్ మీకు వస్తుంది, జనరల్ డివల్యూషన్ మీకు వస్తుంది. ఇక ఎప్పుడు ఎక్కడ డిస్కషన్ ఎక్కడ వస్తుంది? మీ రాష్ట్రం జియోగ్రాఫికల్లీ ఎక్కడ ఉంది, మీ రాష్ట్రం మీద నేషనల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, మీ రాష్ట్రం మీద నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కన్సర్న్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి కొద్దిగా అడిషనల్ ఫండింగ్ ఉండొచ్చు. అది దేశం కోసం మనం చేయాల్సిందే. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఒక యూనియన్గా ఉన్నాం కాబట్టి మనం ఆ రాష్ట్రానికి అంతెందుకు ఇచ్చారు, మా రాష్ట్రానికి ఇంతెందుకు ఇచ్చారు అనే డిస్కషన్ కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ జస్టిఫికేషన్ మీకు పార్లమెంట్లో దొరకకపోతే మీకు నీతి ఆయోగ్లో దొరుకుతుంది. నీతి ఆయోగ్లో దొరకకపోతే మీరు డైరెక్ట్గా మీరు 1-on-1 మీటింగ్స్లో మీరు వెళ్ళి మాట్లాడవచ్చు, దాన్ని పబ్లిషైజ్ చేయొచ్చు, దాన్ని ప్రజల్లోకి తీసుకురావచ్చు. ఈ ట్రాన్స్పరెన్సీ ఉంటే, ఈ అకౌంటబిలిటీ తీసుకుంటే, ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటే ఐ థింక్ మన యూనియన్ మోడల్ బాగానే ఉందని నా అభిప్రాయం. ఓకే, యూనియన్ బడ్జెటింగ్లో పెద్దగా అబ్జెక్షన్స్ ఉండవు. ఆ క్లెయిమ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ట్రూ అని నాకు అనిపిస్తుంది. ఓకే.